ఇండస్ట్రీలో ప్రభావవంతమైన దర్శకుల జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు సందీప్ రెడ్డి వంగ. ఆయన తెలుగులో తీసింది ఒక్కటంటే ఒక్కటే సినిమా, అదే అర్జున్ రెడ్డి. ఈ సినిమా ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపిందో చెప్పక్కర్లేదు కదా. అర్జున్ రెడ్డి ఇచ్చిన కిక్కుతో ఆయనకు బాలీవుడ్ నుంచి ఆహ్వానం అందింది. అక్కడే అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్లోనూ బంపర్ హిట్ కొట్టేశాడు మనోడు. ఇదే ఊపును కొనసాగిస్తూ ప్రేమ, కుటుంబం, హింసాత్మక కథనాలతో కూడిన యానిమల్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కట్టి పడేసింది. రక్తపాతంతో కూడిన కథకు కుటుంబ నేపథ్యాన్ని, ప్రేమను జోడించి ప్రేక్షకులను భయపెడుతూ సినిమాను ప్రేమించే విధంగా చేశాడు సందీప్ రెడ్డి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాదిరిగా సందీప్ రెడ్డి కూడా రాత్రికి రాత్రే స్టార్ దర్శకుడి హోదాను సొంతం చేసేసుకున్నాడు. కంటెంట్ ఉంటే చాలు 100 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అని సందీప్ రెడ్డి వంగ నిరూపించాడు. 1981 డిసెంబర్ 25న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో జన్మించిన సందీప్ బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. కర్ణాటకలో ఫిజియోథెరపీ చదువుకున్న సమయంలో సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది అతనికి. ఆ ఆసక్తితోనే 2010లో కేడి, 2015లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. ఈ 2 సినిమాలు పెద్దగా ప్రభావం చూపుకున్నా సందీప్ రెడ్డికి దర్శకుడిగా మారేందుకు మార్గాలను చూపించాయి. ప్రేమ, రొమాన్స్, కుటుంబం, సమకాలీన సమాజంలో యువతకు పోకడలను కథాంశంగా మార్చుకొని అప్కమింగ్ హీరో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసేశాడు. ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా యువతలో భారీ క్రేజ్ను సొంతం చేసుకుంది. విమర్శలను అందుకున్న భారీ విజయం సాధించడంతో సందీప్ రెడ్డి వంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తొలి హిట్ కిక్తో బాలీవుడ్కు అతుక్కుపోయాడు. బాలీవుడ్లోనే సినిమాలు చేస్తానని గతంలో సందీప్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే కదా. బాలీవుడ్లో కబీర్ సింగ్, యానిమల్ వంటి హిట్ చిత్రాలను తీసిన సందీప్ రెడ్డి వంగ మరిన్ని హిట్ చిత్రాలు తీయాలని పొలిటికోస్ వినోదం కోరుకుంటోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.